విశాఖ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చిత్తపల్లి మండలం రామారావుపాలెం వద్ద మందు పాత్ర పేల్చారు. ఈ ఘటనలో పోలీస్ జీపు ధ్వంసమైంది. ఒకరు మరణించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవి, మావోయిస్టుల దాడిపై అప్డేట్స్ ఏంటి? సంతోష్, విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు మరోసారి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. గత ఏడాది భారీ ఎన్కౌంటర్ తర్వాత వెనకడుగు వేసినట్టు కనిపించిన మావోయిస్టులు మరోసారి తమ ప్రతాపం చూపించారు. మేడివాడ సమీపంలోని చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని మేడివాడ దగ్గర శక్తివంతమైన మందుపాత్ర పేల్చారు. ఈ ఘటనలో పోలీసు జీపు ధ్వంసమైంది. హోంగార్డు మరణించాడు. అయితే మరణించిన హోంగార్డు యొక్క సమాచారం పూర్తిగా రావాల్సి ఉంది. అది కొంచెం ఇంటీరియర్ ఏరియా కావడంతో సమాచారం రావట్లేదు. అయితే అనధికారిక సమాచారం ప్రకారం హోంగార్డ్ అయితే చనిపోయాడు. పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మేడివాడ సమీపంలో ఈ ఘటన జరిగింది. సంతోష్, మొత్తంగా నక్సల్బరీ ఉద్యమ వారోత్సవాలను ప్రస్తుతం మావోయిస్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదైతే గ్రామాల్లో ఉన్నారో గిరిజన గ్రామాల పైన జరుగుతున్న పోలీసుల దాడులను ఆపాలన్న ఒక ప్రధానమైన డిమాండ్ ను మావోయిస్టులు చేస్తూ ఈ రోజు లోతుగడ్డ సమీపంలో పోస్టర్లు వేశారు. పోస్టర్లు వేసిన కొద్ది గంటల్లోనే జీపును పేల్చివేయడం కూడా జరిగింది. మొత్తంగా చింతపల్లి ఏజెన్సీలో మరోసారి మావోయిస్టులు అలజడి సృష్టించే ప్రయత్నం చేసినట్టుగా మనకు ఈ ఘటన బట్టి అర్థమవుతోంది. సంతోష్, రవి, అయితే పోలీసులు కూంబింగ్ జరిపే టైంలో ఈ ఘటన జరిగిందా, లేదంటే పోలీసులే టార్గెట్ గా మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారా? విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల అనుపాలనలు పూర్తిగా తెలిసిన పోలీసులు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ చేస్తుంటాయి. వీళ్ళెవరు కూడా జీపుల్లో కానీ ఇతర వాహనాల్లో కానీ కూంబింగ్లకు వెళ్లే అవకాశం ఉండదు. సహజంగానే కాలినడకనే వెళ్తుంటారు. అయితే ఈ జీపును ప్రైవేట్ జీప్ గా సమాచారం వస్తుంది. ప్రైవేట్ జీపును హోంగార్డు డ్రైవ్ చేస్తున్నారు. అయితే ఈ అన్నవరం పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఏదైనా విధులు నిర్వహించే నిమిత్తం ఆయన వెళ్ళుండారా, లేకపోతే ఇతర కారణాలు ఏమన్నాయనే దాని మీద పోలీసులు అయితే పూర్తి సమాచారం మనకి ఇవ్వటం లేదు. కానీ హోంగార్డ్ అయితే చనిపోయాడు. కూంబింగ్ కి వెళ్లే సమయంలో మావోయిస్టులను అనుపాలనలు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ల్యాండ్ మైన్లు పేల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అయితే కూంబింగ్ కు కాలినడకనే వెళ్తుంటారు. ఈ జీపులో వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సంతోష్, అయితే రవి, మంత్రి లోకేష్ కూడా విశాఖ జిల్లాలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? ఖచ్చితంగా, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు లోకేష్ అలాగే ఇతర కొంతమంది నాయకులకు థ్రెట్ ఉందని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితమైన పోలీసు భద్రత ఉంటుంది. అందులోనూ ఈ రోజు లోకేష్ పూర్తిగా రూరల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. రూరల్ జిల్లా పర్యటన సాగుతున్న క్రమంలోనే కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు అణువున పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈసారి ఆయన కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. పబ్లిక్ మీటింగ్ అడ్రస్ అయిపోతున్నారు. కాబట్టి పకడ్బందీ పోలీసు భద్రత అయితే లోకేష్ పర్యటనకు కల్పించారు. సంతోష్, రైట్, థ్యాంక్ యూ రవి. విశాఖ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చింతపల్లి మండలం రామారావుపాలెం వద్ద మందు పాత్ర పేల్చారు. ఈ ఘటనలో పోలీస్ జీపు ధ్వంసమైంది. ఒకరు మరణించినట్టుగా తెలుస్తోంది.